మంత్రుల యొక్క శాఖల్లో కీలకమైనటువంటి మార్పు ఉండే అవకాశం ఉంది. ఇప్పటివరకు 15 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మొదటి విడతలో 12 మంది ముఖ్యమంత్రితో కలిపి ప్రమాణ స్వీకారం చేశారు. వివిధ శాఖలను వర్తిస్తున్నారు. సుమారుగా 7.5 పరిపాలన వారంతా కూడా ఇదే కొనసాగిస్తున్నారు. ఇటీవల కాలం 2 రోజుల క్రితం మరో 3 ప్రమాణ స్వీకారం చేశారు. సో వారికి కేటాయించేటువంటి శాఖల విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే కీలకమైనటువంటి శాఖల్ని మార్పు దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో ఈరోజు అధిష్టానంతో భేటీ అవుతున్నారు. శాఖల మార్పుల పైన ఇప్పటికే ఒక అంశం కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అధిష్టానం పక్కాగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఆర్థిక శాఖ తనకొద్దంటూ బట్టి విక్రమార్క చెప్తున్నారు. నాకు ఆర్థిక శాఖ వద్దే వద్దు. పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో నిధుల కొరత ఉంది. ఏం చేయాలన్నా చేయలేకపోతున్నాం. ప్రతి ఒక్కరు నా దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటున్నారు. మొన్న మధ్య సెక్రటరియట్లో బట్టి విక్రమార్క ఛాంబర్ దగ్గర కూడా కాంట్రాక్టర్లు అందరూ చేరిపోయి నిరసన వ్యక్తం చేశారు. సెక్రటరియట్ లోపల తన పేషి దగ్గర నిరసన వ్యక్తం చేయడంతో పెద్ద ఎత్తున ఒక ఆందోళన కలిగించే విధంగా తన పేరు ప్రతిష్టలు దెబ్బతింటున్నాయని చెప్పి బట్టి విక్రమార్క బహుశా భావించి ఉంటారు. అందుకే బట్టి విక్రమార్కకి తన ఈ శాఖ నివర్తించడం తగదు, ఇక నాకు ఈ శాఖ వద్దు అన్నట్టుగా ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దానికి బదులుగా ఆయన హోంశాఖని డిమాండ్ చేస్తున్నారు. హోంశాఖ నాకు కావాలని బట్టి విక్రమార్క అడుగుతున్నట్టు తెలుస్తోంది. సో బట్టి విక్రమార్క నిర్ణయం ఎంతవరకు సజావుగా ముందుకు సాగుతుంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక కీలకమైనటువంటి శాఖ నిర్వర్తిస్తున్నటువంటి శ్రీధర్ బాబుకు కూడా మరొక శాఖను కేటాయించే అవకాశం ఉంది. ఆల్రెడీ ఐటీ శాఖ నిర్వర్తిస్తున్నటువంటి శ్రీధర్ బాబుకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖని కూడా కేటాయించే అవకాశం ఉంది. గతంలో మాదిరిగా కేటీఆర్ ఏ శాఖలు నిర్వర్తించారో ఇప్పుడు కూడా శ్రీధర్ బాబుకు ఆయా శాఖలు కేటాయించాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన మంత్రివర్గంలో చాలా సాఫ్ట్గా ఇంటెలిజెంట్గా ఉన్నారు. సో ప్రస్తుతానికి ఆయన ఎటువంటి పెద్ద ఎత్తున ఇతర మంత్రులు ఎదుర్కొన్నట్టుగా పెద్దగా ఆరోపణలు కూడా లేవు. కాబట్టి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ని ఆయనకి ఇస్తే సజావుగా నిర్వర్తిస్తారన్న ఒక ఆలోచనతో అధిష్టానంతో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. సో ఆయనకు కూడా కేటాయించే అవకాశం ఉంది. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి సివిల్ సప్లై శాఖని తొలగించి మరొకరు కేటాయించే అవకాశం ఉంది. సో ఈ ముగ్గురు చాలా కీలకమైనటువంటి నేతలు. ఈ ముగ్గురు కూడా ఒకరికి మార్పులు చేర్పు కనబడుతున్నాయి. ఏకంగా బట్టి అయితే తనకు ఈ శాఖ వద్దే వద్దు, నాకు హోం శాఖ ఇస్తే ఇవ్వండి, లేదంటే లేదు, నేను ఈ శాఖ నిర్వర్తించలేకపోతున్నాను. ఈ శాఖ ఆర్థిక శాఖ విషయంలో చాలా పెద్ద ఎత్తున పేరు ప్రతిష్టలు దెబ్బతింటున్నాయి నాకు అనేటువంటి మాటని బట్టి విక్రమార్క చెప్పుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఇక కొత్తగా నియామకమైపోయి కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముగ్గురు మంత్రుల విషయానికి వస్తే కార్మిక శాఖ అటు వివేక్ వెంకటస్వామి కేటాయించే అవకాశం ఉంది. అయితే కార్మిక శాఖ తనకు వస్తుందని భావించిన వివేక్ వెంకటస్వామి నా కార్మిక శాఖ వద్దే వద్దు, నాకు ఇస్తే విద్యాశాఖ ఇవ్వండి అనేటువంటి పట్టుబడుతున్నారట, ఆయన డిమాండ్ చేస్తున్నారట. ఇక మిగిలినటువంటి ఇద్దరు మంత్రులు అడ్డు లక్ష్మణ్ కుమార్కి ఎస్సీ వెల్ఫేర్ దాదాపుగా ఫైనల్ అయిపోయింది. ఆ తర్వాత వాకిటి శ్రీ గారికి ఫిషరీస్ అండ్ మరొక పశుసంవర్ధక శాఖని కూడా కేటాయించే అవకాశం ఉంది. సో భారీ మార్పులతో ఈరోజు సాయంత్రానికల్లా ఒక అంశం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. వివిధ శాఖల్లో కీలకమైనటువంటి మార్పులు చేర్పుండే అవకాశం ఉంది. ఇక మిగిలినటువంటి శాఖల విషయానికి వస్తే విద్యాశాఖ, హోంశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఈ శాఖలన్నీ కూడా రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయి. ఇతర శాఖలకు ఎవరికైతే మంత్రులకు కేటాయించినటువంటి ప్రతి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో కూడా రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయి. ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి తన దగ్గర నుంచి హోంశాఖని ఇతరులకు ఇవ్వడానికి ఇష్టపడడం లేదన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే రాష్ట్ర పోలీసులను తన దగ్గర పెట్టుకొని ఎటువంటి విధంగా కొనసాగుతుంది. ఎందుకంటే ఇదొక సింగిల్ ఎజెండా పార్టీ కాదు. ఎవరి యొక్క విధానాలు వారికి ఉంటూ ఉంటాయి, ఎవరి యొక్క డెమోక్రటిక్ మాటలు వాళ్ళకి ఉంటూ ఉంటాయి. సో ముఖ్యమంత్రిని సైతం విభేదించేటువంటి ఒక ఫ్రీడమ్ ఈ పార్టీలో, ఈ ప్రభుత్వాల్లో ఉంటూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో హోంశాఖని తన దగ్గర ఉంచుకుంటే ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుసుకోవడంతో పాటుగా ప్రతిపక్షాలైనటువంటి బీఆర్ఎస్, బీజేపీని ఎలా కంట్రోల్లో ఉంచాలనేటువంటి ఒక భావన తన దగ్గర స్పష్టంగా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా హోంశాఖ ఇతరులకు ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇంకా అవసరమైతే విద్యాశాఖని కానివ్వండి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ రెండు కూడా చాలా కీలకమైన శాఖలు ఉన్నాయి. కాబట్టి అది వరకైనా కేటాయించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ హోంశాఖ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు ఇచ్చే అవకాశం లేదు. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందో చూడాల్సిన అవసరం అవుతుంది. ప్రస్తుతానికైతే బట్టి విక్రమార్క హోంశాఖను డిమాండ్ చేస్తున్నారు. సో హోంశాఖ తన కేటాయించాలటువంటి డిమాండ్ బట్టి విక్రమార్క అధిష్టానం ముందుంచినట్టు తెలుస్తోంది. తనకు ఆర్థిక శాఖ వద్దన్నారు. శ్రీధర్ బాబుకి అదనంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖను కేటాయించే అవకాశం ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి కూడా సివిల్ సప్లైస్ శాఖని లాక్కునే అవకాశం ఉంది. దాన్ని మరొకరికి కేటాయించే అవకాశం కనబడుతోంది. ఇక ఈ ముగ్గురు మంత్రుల విషయం ఇలా ఉంచితే అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్ అందరూ కూడా ఏదో రకంగా తమ శాఖల పట్ల కొంత అదనంగా బాధ్యతలు ఇవ్వాలని కానీ లేకపోతే ఇంకేదైనా శాఖ కేటాయించాలని ఆలోచనతో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికైతే ఈ ముగ్గురు శాఖలకు సంబంధించి కీలకమైనటువంటి ఒక మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. కొత్తగా
ప్రమాణ స్వీకారం చేసిన వివేక్కి దాదాపుగా కార్మిక శాఖ ఖరారైనట్టు తెలుస్తోంది. ఆ తర్వాత పశుసంవర్ధక మరియు ఫిషరీస్ శాఖకు సంబంధించి వాకిటి శ్రీహరి కేటాయించే అవకాశం ఉంది. అడ్డూరు లక్ష్మణ్ కుమార్కి ఎస్సీ వెల్ఫేర్ కేటాయించే అవకాశం కనబడుతోంది. ఈ స్మరణి అభ్యర్థితో మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో ప్రజెంట్ బట్టి విక్రమార్క డిమాండ్ ఎంత మేరకు నిజమయ్యే అవకాశం? ఎందుకంటే ఆర్థిక శాఖ కూడా చాలా కీలకమైందే. రాష్ట్ర ప్రగతికి, రాష్ట్రానికి ఎటువంటి నిధులు కావాలన్నా ఆయన దగ్గరికి వెళ్ళి చేయించాల్సిందే. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఏమున్నాయి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎంత నిధులున్నాయి, ఎలా పథకాలను ఆవిష్కరించాలనే విషయం కూడా బట్టి విక్రమార్క దగ్గర అడగాల్సిందే. కానీ ఆయన శాఖ పట్ల అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. నిధులు లేవు, ప్రతి ఒక్కరు నాపైనే గుర్రుగా ఉన్నారు, అసంతృప్తిగా ఉన్నారు. సో నాకు ఈ శాఖ కేటాయించడం వల్ల నేను కొంత పేరు ప్రదేశాలని కోల్పోతున్నాను, నాకు ఈ శాఖ వద్దు, హోంశాఖ కేటాయించాలనే ఆలోచనతో బట్టి విక్రమార్క ఉన్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళిపోయారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ శాఖల్లో ఎటువంటి కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది? బట్టి విక్రమార్క యొక్క డిమాండ్ ఎంతవరకు సఫలీకృతం కావచ్చు? ఎగ్జాక్ట్లీ, అంటే బట్టి విక్రమార్క శాఖ పైన అవినీతి ఆరోపణలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలు, ఇటు బీజేపీ తర్వాత ఇటు బీఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తా ఉన్నారు. బీ ట్యాక్స్ పేరిట 20% కమిషన్ తీసుకుంటున్నారు బిల్లుల వసూలు కోసం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇది క్షేత్రస్థాయిలోకి వెళ్లిపోవడంతో చాలా తీవ్రంగా డ్యామేజ్ అయింది. బట్టి విక్రమార్కే బీ ట్యాక్స్ పేరిట 20% వసూలు చేస్తున్నారు బిల్లుల కోసం అనేటువంటిది. దాంట్లో సెక్రటరియట్ లో ధర్నా చేయడం కొంతమంది కాంట్రాక్టర్లు, ఇది పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఈ శాఖ నాకు వద్దు, వేరే శాఖ ఇవ్వాలి, హోంశాఖ ఇవ్వాలంటూ డిమాండ్ ఆయన తెరపైకి తెచ్చినట్టుగా చర్చ కొనసాగుతుంది. ఇంకా అఫీషియల్ గా ఇది ధృవీకరణ కావాల్సింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళడానికి రీజనే అది. యాక్చువల్ గా కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వారికి శాఖల కేటాయింపు ఫోన్ లో జరిగిపోయేటువంటి పని, అధిష్టానంతో సంప్రదించి ఫోన్ లో చేసేటువంటి పని. కానీ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళడానికి రీజనే ఇది. శాఖల్లో భారీ షఫలింగ్ జరుగుతుంది అనేటువంటిది. ఇదే కాదు, సివిల్ సప్లైకి సంబంధించినటువంటి శాఖను కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు వద్దు అనుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతా ఉంది. ఆయన ఈ శాఖను ఎవరికైనా కేటాయించండి అనేది కూడా ఆయన సూచన చేసినట్టుగా కూడా చర్చ కొనసాగుతుంది. ఈ ఇద్దరు శాఖలకు సంబంధించినటువంటి, ఒకరు బీ ట్యాక్స్, ఒకరు యూ ట్యాక్స్ అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తా ఉన్నాయి. మరొకటేమో ఆర్ఆర్ ట్యాక్స్, రేవంత్ రెడ్డి ట్యాక్స్ అంటూ ప్రతిపక్షాలు బీజేపీ ప్రధానంగా టార్గెట్ చేస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి దగ్గర ఉన్న శాఖలను కూడా ఇతరులకు కేటాయించాలనేటువంటి డిమాండ్ ఉంది. అట్లా కేటాయిస్తే హోంశాఖను బట్టికిస్తే విద్యాశాఖను ఇప్పుడు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రి వివేక్ ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ కూడా ఉంది. వివేక్ కు అధిష్టానం ముందు ఇదే ప్రతిపాదన చేసినట్టుగా తెలుస్తా ఉంది. కానీ ఇప్పటి వరకు యాక్చువల్ గా అయితే వివేక్ కి కార్మిక శాఖ, ఉపాధి మానవుల శాఖ ఇవ్వాలనేటువంటి ఒక సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చారు. అడ్లూరు లక్ష్మణ్కి ఏమో సోషల్ వెల్ఫేర్ సంక్షేమం, ఎస్సీ సంక్షేమ శాఖ ఇవ్వాలనేటువంటి ఒక సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా వాకిటి శ్రీహరికి వచ్చేస్తేనేమో ఫిషరీస్ మరియు యానిమల్ హస్బెండరీ, పశుసంవర్ధక శాఖ ఇవ్వాలనేటువంటి సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. వీటన్నిటిని కాకుండా ఇప్పుడున్న శాఖలను షఫలింగ్ చేయగలిగితే ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఉంది. ఇట్లా చూస్తే ముఖ్యమంత్రి దగ్గర ఉన్న 3 కీలక శాఖలు ఇతరులకు ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. విద్యాశాఖ వివేక్ కి, హోంశాఖ బట్టి విక్రమార్కకి, మున్సిపల్ శాఖ శ్రీధర్ బాబుకి ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన పైన చర్చించడానికే ఢిల్లీ నేతలకు వెళ్లారు. కేసీ వేణుగోపాల్ తో భేటీ అయి రాహుల్ గాంధీ తర్వాత సోనియా నిర్ణయాల తర్వాత ఈ శాఖల కేటాయింపు ఉండే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ రోజు క్లారిటీ రానుంది. అంటే మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైన శాఖలను తన దగ్గరే ఉంచేసుకున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, విద్యాశాఖ, హోంశాఖ, ఈ 3 కూడా చాలా కీలకమైనవి ఆయన దగ్గర ప్రస్తుతానికి ఉన్నటువంటి శాఖల్లో. సో హోంశాఖ ఎవరికి ఇవ్వద్దన్న ఆలోచనలో ఉన్నారు కాబట్టి మొదటి నుంచి కూడా మొదటి మంత్రివర్గ విస్తరణలో కూడా ఎక్కడ కూడా ఆయనకి ఎవరికి అవకాశం కల్పించలేదు. కానీ ఇప్పుడు బట్టి విక్రమార్క డిమాండ్ని ఆయన ఎంత మేర అధిష్టానం కన్విన్స్ చేయవచ్చు ఆయన? ఎందుకంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు బట్టి విక్రమార్క. ఆయన శాఖలకు సంబంధించి కమిషన్లు తీసుకుంటున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, ప్రతిపక్ష ఆరోపణలు చేస్తున్నారు. ఏకంగా సెక్రటరియట్ వేదికగా ఆయన పేషీ దగ్గరికి వచ్చి మరి కాంట్రాక్టర్లు ధర్నా చేపట్టారు. సో ఇందుకే ఆయన శాఖ వద్దనుకుంటున్నారు బహుశా. కానీ రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారా తన శాఖని బట్టి విక్రమార్క కేటాయించడం కోసం కానీ, ఇతరులకు కేటాయించడం కోసం కానీ? ముఖ్యంగా హోంశాఖని, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లేదా విద్యాశాఖని వేరే వాళ్ళకి కేటాయించే అవకాశం ఉంది, కానీ హోంశాఖని ఇతరులకు బదలాయించే అవకాశం ఉందంటారా? అంటే అధిష్టానం చేతిలో ఉంది. అధిష్టానంతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకునే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లి 2 రోజులైనా అక్కడే ఉండి వారితో మాట్లాడిన తర్వాత శాఖల మార్పు ఉండే పరిస్థితి కనిపిస్తా ఉంది. సాధారణంగా అయితే ఈ 3 మంత్రులకు శాఖల కేటాయింపు ఇమీడియట్ గా జరిగే సిచ్యువేషన్ ఉండేది. అది కాకుండా కాస్త సంక్లిష్టంగా మారింది.
ఉన్నటువంటి శాఖల షఫలింగ్, అది కూడా పెద్ద శాఖలు. ఇప్పుడు బట్టి విక్రమార్కకు హోంశాఖ ఇవ్వడం వరకే సరిపోదు. అది బట్టి విక్రమార్కకు హోంశాఖ ఇస్తే ఇప్పుడు ఫైనాన్స్ శాఖ ఎవరికి ఇవ్వాలి అనేటువంటిది చాలా పెద్ద ప్రతిపాదన. మరి ఫైనాన్స్ ని ఎవరికి కేటాయించాలనేటువంటి అంశం కూడా తెరపైకి వస్తుంది. కేవలం బట్టి హోం అడుగుతున్నాడు, హోం ఇవ్వాలా వద్దా అనేటువంటిది కాకుండా మరి హోంశాఖ అత్యంత కీలకం. రేపు బడ్జెట్ సమావేశాల్లో కానీ లేకపోతే ఫైనాన్స్ అలొకేషన్ లో కానీ చాలా కీలకమైనటువంటి శాఖ. ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ శాఖ ఎవరికి ఇవ్వాలనేటువంటిది కూడా కసరత్తు చేయాల్సి ఉంటుంది, ఆలోచన చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీటన్నిటిపైన అధిష్టానంతో మాట్లాడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. వాళ్ళు సూచించిన సూచన మేరకు ఎవరికి కేటాయించాలి, ఇప్పుడున్నటువంటి మంత్రివర్గంలో ఆర్థిక శాఖ పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకునేటువంటి పరిస్థితి ఎవరికి ఉంది, ఏ నాయకుడికి ఉంది, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు. ఇప్పుడు మొత్తం 15 మంది ముఖ్యమంత్రితో కలిసి కేబినెట్ లో కూర్పయింది. ఈ 15 మందిలో ఒకవేళ బట్టి ఆర్థిక శాఖ వద్దు అనేటువంటి డిమాండ్ ని అదే పట్టుబట్టుంటే మరి ఇంకా ఉన్నటువంటి 14 మందిలో ఆర్థిక శాఖ ఎవరు తీసుకుంటారు? మరి ముఖ్యమంత్రి తీసుకుంటారా? ఎందుకంటే ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి మున్సిపల్, హోం, విద్యాశాఖను ఇతరికి ఇవ్వాలనేటువంటి డిమాండ్ వస్తుంది. లేదు, ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు, మరి ఇంకా వారి శాఖలు కూడా మారే అవకాశం ఉందా? బట్టి డిమాండ్ కేవలం బట్టికి చేంజ్ కోసమే కాదు, బట్టి డిమాండ్ వల్ల ఇతరుల శాఖలు కూడా చేంజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది చాలా స్పష్టంగా. ఇంకా చాలా మంది సీనియర్లు ఉన్నారు. కొత్తగా సరే బట్టి విషయం పక్కన పెడితే కొత్తగా ఎన్నికైన వారిలో కూడా విద్యాశాఖ బహుశా వివేక్ ఇస్తారని కొన్ని చర్చలు కొనసాగింది. కానీ వివేక్ కి కేవలం కార్మిక శాఖ కట్టబెడతారని ఒక ఆలోచనతో ఉన్నారు. అంటే ఇంకా విద్యాశాఖకు సంబంధించి ఎవరికి కేటాయించే అవకాశం లేదా? నిజంగా విద్యాశాఖ ఇప్పటికీ ఆలస్యమైన ఆలోచన కనుక ప్రభుత్వం ఉంటే దాన్ని ఎవరికి కేటాయించేటువంటి ఆలోచనలో ఉన్నారు? దాన్ని కేటాయించడం డెఫినెట్గా కీలకమైనటువంటి మార్పులు ఉండే అవకాశం ఉంది. సో విద్యాశాఖ ఎవరిని వరించవచ్చు? అంటే వివేక్ చాలా స్పష్టంగా అడుగుతున్నారు. అధిష్టానం ముందు పెట్టారు, నాకు విద్యాశాఖ ఇవ్వాలనేటువంటి డిమాండ్ ని వివేక్ తెరపైకి తెస్తా ఉన్నారు. దాన్ని మరి ఎట్లా పరిగణలోకి తీసుకుంటుంది అధిష్టానం, ఆయన సూచనను, ఆయన అభ్యర్థనను చూడాలి. వివేక్ అయితే అడుగుతా ఉన్నారు, కానీ కార్మిక శాఖ హ్యూమన్ రీసోర్స్ ఆయనకి ఇద్దామనేటువంటి ఆలోచనను ప్రస్తుతానికి చేశారు. వివేక్ మాత్రం నాకు విద్యాశాఖ కావాలి అనేటువంటి డిమాండ్ ని అధిష్టానం ముందు పెడతా ఉన్నారు. ఈ రోజు క్లారిటీ రానుంది అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది. ఇంట్రెస్టింగ్ గా హోంమంత్రిగా మీ ఓటు ఎవరికని పబ్లిక్ నుంచి మనం రెస్పాన్స్ తీసుకున్నప్పుడు కామెంట్స్ లో 46% మంది బట్టికే అంటున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా గతంలో రాజగోపాల్ రెడ్డి కూడా ఆయనకు మంత్రివర్గంలో చోట్లేదు, కానీ రాజగోపాల్ రెడ్డి కూడా ఈ రకమైనటువంటి వ్యాఖ్య చేసి నేను హోంమంత్రిని అవుతాను అనేటువంటి మాటను మాట్లాడుకొచ్చారు. కాబట్టి ఆయన పేరును కూడా జోడించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి 18%. ఇంట్రెస్టింగ్ గా బట్టికి సుమారుగా 46 నుంచి 47% మంది బట్టికి హోంమంత్రి ఇవ్వాలనేది ఆలోచనగా ఉన్నారు. అంటే ప్రజలు కూడా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని శాఖల్ని సరిగ్గా నిర్వర్తించలేకపోతారనే ఒక ఆలోచనతో పబ్లిక్ కూడా ఉన్నారా? అంటే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తా ఉన్నాయి చాలా రోజుల నుంచి, లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయలేకపోతున్నారు అనేటువంటిది ప్రధానంగా. ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతా పోతా ఉంటే వాటిపైన మాట్లాడకపోవడం, తర్వాత ముఖ్యమంత్రి దగ్గర శాఖలు ఎక్కువైపోవడంతో రివ్యూ చేయలేకపోతున్నారు, దానిపైన దృష్టి పెట్టలేకపోతున్నారు. పూర్తి స్థాయి మంత్రి దానికి కేటాయింపు జరిగి ఉంటే వాళ్ళు దృష్టి పెట్టేవాళ్ళు అనేటువంటిది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానీ, విద్యాశాఖ విషయంలో కానీ, తర్వాత హోమ్ విషయంలో కానీ, ఇంకా ఇతరత్రకు సంబంధించినటువంటి మైనింగ్ విషయంలో కానీ, ఇలా ఏ శాఖలైనా సరే ముఖ్యమంత్రి దగ్గర కీలక శాఖలు ఉన్నాయి కాబట్టి వీటిని ఇతరులకు కేటాయించాలి. ఇప్పుడు ఎస్సీ సంక్షేమం కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉంది, వాళ్ళంతా కూడా అది కేటాయించాలి. ఎవరు మంత్రి కాలు ఇస్తే వాళ్ళు పూర్తి స్థాయి దృష్టి పెడతారు, రివ్యూలు ఉంటాయి, ఎప్పటికప్పుడు అధికారులతో సంప్రదింపులు ఉంటాయి. ఆ శాఖలో ఏం చేయాలి, అలొకేషన్ లో కానీ, సమస్యల సాల్వేషన్ లో కానీ, ఇంకా ఫ్యూచర్ లో తీసుకోవాల్సిన నిర్ణయాలపైన వాళ్ళు దృష్టి పెడతారు. ముఖ్యమంత్రి ఇన్ని శాఖలు అయిపోయి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంశాలపైన, తర్వాత వీటన్నిటిపైన దృష్టి పెట్టాలంటే సమయం సరిపోక ఇబ్బంది కలుగుతుంది, విమర్శల పాలవుతున్నాం ప్రతిపక్షాల నుంచి అనేటువంటిది ఉంది విద్యాశాఖ విషయంలో కానీ, వీటన్నిటి విషయంలో. కాబట్టి ఇప్పుడు దాదాపు ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి శాఖల విషయంలో చేంజ్ జరగాలి అన్నా, ఇతరులకు ఇవ్వాలన్నా, బట్టి అడుగుతున్నట్టు డిమాండ్ జరుగుతున్నట్టు అవి చేయాలన్నా అధిష్టానం అనుమతి తప్పనిసరి. అందుకే ఢిల్లీ వరకు వెళ్లారు ముఖ్యమంత్రి. సంప్రదింపుల తర్వాత ఈ రోజు క్లారిటీ రాను. రైట్, థ్యాంక్ యూ మధు. సో ఇంట్రెస్టింగ్ గా ఇంకా పర్సెంటేజ్ పెరుగుతోంది. హోంమంత్రిత్వ శాఖ ఎవరికి కేటాయిస్తే బాగుంటుంది, మీ ఓటు ఎవరికనంటే బట్టి విక్రమార్కకి 50% మంది, సుమారుగా 500 మంది ఈ పోల్లో పాల్గొంటే 50% మంది బట్టి విక్రమార్క కేటాయించాలంటున్నారు. సో ఎందుకు అంటే రేవంత్ రెడ్డి శాఖ నిర్వర్తించలేకపోతున్నారని ఒక భావనలో మీరున్నారా, లేకపోతే ఆయన కాకుండా బట్టికి ఇస్తే ఇంకా బెటర్గా నిర్వర్తిస్తారనుకుంటున్నారా? అసలు మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి ఒకసారి.
సో ప్రస్తుతానికైతే కీలకమైనటువంటి మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. బట్టి విక్రమార్క తనకు ఆర్థిక శాఖ వద్దు, దీనివల్ల నా పేరు ప్రతిష్టలు దెబ్బతింటూ ఉన్నాయి, సో చాలా ఇబ్బందులు పడుతున్నారు, రాష్ట్రంలో నిధులు లేవు, సో ఈ నేపథ్యంలో ఇబ్బంది పడాల్సి వస్తోంది, కాబట్టి నాకు ఆర్థిక శాఖ వద్దు, హోంశాఖ కేటాయించండి అనేటువంటి ఒక డిమాండ్ని అధిష్టానం ముందుంచినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు, అధిష్టానంతో భేటీ అవుతున్నారు. కీలకమైనటువంటి మార్పుల చేర్పులకు సంబంధించి ఈరోజు సాయంత్రానికల్లా ఒక అంశం కొలిక్కి వచ్చే అవకాశం కనబడుతోంది. ఇక శ్రీధర్ బాబుకి ఆయన ఇప్పుడున్నటువంటి మంత్రివర్గంలో చాలా పెద్ద ఎత్తున ఆయనకి మంచి పేరైతే ఉంది, ఎటువంటి ఆరోపణలు కానీ లేవు, ఎటువంటి ఒక మచ్చలేని నాయకుడిగా ఉన్నారు ప్రస్తుతానికి మంత్రివర్గంలో ఆయన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు పలు మీటింగ్లో నేను కాదు, నేను ముందు మాత్రమే నేను నిలబడ్డాను, కానీ వెనక మొత్తం చేస్తోంది శ్రీధర్ బాబే, అన్ని రకాలుగా ఆయనే టేక్ ఓవర్ తీసుకున్నారు, అన్ని రకాలుగా ఆయనే పనులు నిర్వర్తిస్తున్నారు, ఎక్స్పీరియన్స్డ్గా నాకు సలహాలు సూచనలు అందిస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తున్నారన్న మాటను కూడా చెప్పుకొచ్చారు. సో అటువంటి శ్రీధర్ బాబుకి మరోసారి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖని గతంలో కేటీఆర్ నిర్వర్తించిన పూర్తి స్థాయి అన్ని శాఖలను కూడా శ్రీధర్ బాబు కేటాయించాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా అధిష్టానం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి సివిల్ సప్లై శాఖని తొలగించి అది వేరే వారికి కేటాయించే అవకాశం ఉంది. కేవలం బట్టి విక్రమార్క డిమాండ్ నేపథ్యంలోనే కీలకమైనటువంటి శాఖల యొక్క మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. సాయంత్రం కల్లా ఒక అంశం కొలికొచ్చే అవకాశం కనబడుతోంది. ఎస్, బట్టి విక్రమార్కకి 50% హోం మంత్రిత్వ శాఖ కేటాయించాలనేది చాలా మంది కోరుకుంటున్నారు. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, నేను మీ కామెంట్స్ నేను చదివే ప్రయత్నం చేస్తా. సో అట్ ది సేమ్ టైం ప్రెసెంట్ ముగ్గురు మంత్రివర్గంలోకి తీసుకున్నారు, ప్రమాణ స్వీకారం చేశారు. దాంట్లో వివేక్ వెంకటస్వామికి ఆయన విద్యాశాఖ డిమాండ్ చేస్తున్నారు, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే ఆ పోర్ట్ఫోలియో ఉంది, కానీ ప్రస్తుతానికి ఆయన కేవలం కార్మిక శాఖ ఇస్తామన్నట్టుగానే హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది, దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది. ఇక పశుసంవర్ధక శాఖ, ఫిషరీస్ శాఖకు సంబంధించి 2 కీలకమైన శాఖల్ని కూడా వాకిటి శ్రీహరి కేటాయిస్తున్నారు. సో పశుసంవర్ధక శాఖ, ఫిషరీస్ 2 కూడా గతంలో ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ నిర్వర్తించిన శాఖలు. సో ప్రస్తుతానికి 2 ఖాళీగా ఉన్నాయి, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి. సో ఈ 2 శాఖలను కూడా వాకిటి శ్రీహరి కేటాయించే అవకాశం కనబడుతోంది. ఇక అడ్లూరు లక్ష్మణ్ కుమార్ విషయానికి వస్తే ఎస్సీ సంక్షేమ శాఖ, గతంలో ధర్మపురి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలుపొందినటువంటి కొప్పుల ఈశ్వర్ కూడా ఇదే శాఖ నిర్వర్తించారు. సో ప్రస్తుతానికి అదే నియోజకవర్గం నుంచి కొప్పుల ఈశ్వర్ని ఢీకొట్టి ఘన విజయం సాధించి ఇప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అడ్లూరు లక్ష్మణ్కి కూడా ఎస్సీ వెల్ఫేర్ శాఖని కేటాయించే అవకాశం కనబడుతోంది. ఇంకా చాలా మార్పులు ఉండే అవకాశం ఉంది. ఇంకా 3 మంత్రివర్గాలు కేటాయించాల్సిన అవసరం ఉంది, అది ఇంకా సమయం పట్టచ్చు, 1 ఏడాది 2 ఏళ్ళు ఎప్పుడైనా తెలియదు. కానీ ప్రస్తుతానికి 15 మందిలో మాత్రం చాలా కీలకమైనటువంటి మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి హోంమంత్రిగా బట్టి విక్రమార్కకి అవకాశం ఇవ్వాలనేది పబ్లిక్ చెప్తున్నారు. ఇక్కడ మనకు ఆ పర్సంటేజ్ పోల్ ద్వారా అర్థమవుతోంది. సో మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం ఇటువంటి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు రాష్ట్రంలో జరిగేటువంటి పొలిటికల్ అప్డేట్స్, గవర్నమెంట్ ఇచ్చేటువంటి పథకాలకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందాలంటే వెంటనే RTV లైవ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం RTV చేస్తుంది.